కార్తీ ఇల్లు ఉడ్చేసావమ్మా? ఊడ్చాను గానీ ఇంట్లో మట్టి కన్నా జుట్టే ఎక్కువ ఉందేంది మేడం? అరే కార్తీ, అవును కార్తీ, సగం ఊడిపోయింది ఈ నెలలో. చాలా ఊడుతుంది తెలుసా? మీదేంటి మేడం? నాది కూడా మస్తు ఉడుతుంది జుట్టంతా. ఎందుకో ఏమో మరి. వింటర్ టైం కదా కార్తీ, అందరికీ ఊడిపోద్ది. పెద్ద ఎక్కువ ఆలోచించమాక, నెక్స్ట్ మంత్కి సెట్ అయిపోద్దిలే. అదేంది మేడం? సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళ జుట్టు, గుడి దగ్గర అడుక్కునే వాళ్ళ జుట్టు ఒత్తుగా అంత బాగుంటది ఎందుకు మేడం? కార్తీ, నిజం చెప్పిన వాళ్ళు మనకు మళ్ళీ కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూస్ వాడరు, సీరమ్స్ లాంటివి వాడరు. మనమేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ కెమికల్స్ తోటే మన బతుకులు అయిపోయినాయి. అదొకటి. నెంబర్ 2, తలస్నానం అవ్వంగానే ఏదో పెద్ద ఎవడో చచ్చిపోతున్నట్టు పరుగులు పెట్టుకుంటూ ఓ హెయిర్ డ్రైయర్ పెట్టేసి డ్రై చేసేసుకుని, ఇటుపక్క స్ట్రైట్నర్ పెట్టి స్ట్రైట్ చేసేసుకుని ఓ పరుగులు తీసేస్తూ ఉంటాం. వాళ్ళు అవన్నీ చేస్తారా? చెయ్యరు. నెంబర్ 3, ఎండలోకి వెళితే అమ్మో నల్లగా అయిపోతాము, ట్యాన్ వచ్చేస్తుంది అని చెప్పి ఎండను చూడాలంటే భయపడి వస్తుంటాం మనం. అదే వాళ్ళనుకో ఎండ గిండ ఏం పట్టించుకోరు. అందుకే వాళ్ళకి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటో తెలుసా? మనకి మళ్ళీ అస్సలు స్ట్రెస్ తీసుకోరు. మన మనుషుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకంటే కూడా ఎక్కువ పక్కన వాళ్ళు బాగుపడితే ఓరవలేము. దాని గురించి కూడా మనమే స్ట్రెస్ తీసుకుని ఓ ఏడ్చేస్తూ ఉంటాం నైట్ అంతా పడుకుని. అదిగాక నైట్ 12 దాకా మొబైల్స్ పట్టుకుని పడుకోం కదా, వాళ్ళు అవన్నీ చేస్తారా? శుభ్రంగా సన్సెట్ కల్లా పడుకుని సన్ రైజ్ లోపే నిద్రలేగుస్తారు. ఇంత హ్యాపీగా లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు వాళ్ళకి జుట్టు ఎందుకు ఉడిద్ది చెప్పు? ఏదైనా మనం కూడా వాళ్ళకి మళ్ళీ జుట్టు మీద జర కేర్ తీసుకోవాలి మేడం. అది అవదమ్మా, వెళ్ళి పని చూసుకో.